నీ దగ్గర బ్రాండ్ ఏం లేదు. నీ దగ్గర ఏమీ ఒక ప్రోడక్ట్ అంటూ ఇంకా ఫిజికల్ ప్రోడక్ట్ అంటూ ఏం లేదు. బట్ నీ దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే. లెట్ అస్ సే ఏదో ఒక ఫేస్ క్రీమ్ ఐడియా ఉంది. సో, నువ్వేం చేయొచ్చంటే ఒక ఏఐ వాడి దానికి సంబంధించిన ఫోటోస్ అవి ఇవి అన్నీ తీసుకొని దానికి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటావు. ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిపైన నువ్వు యాడ్స్ రన్ చేస్తావు. ల్యాండింగ్ పేజ్‌లో అన్నీ పెడతావు. ఆ ప్రోడక్ట్ గురించి పెడతావు, ప్రోడక్ట్ ఫోటోస్ పెడతావు. అన్నీ ఏఐ నుంచి తీసుకొనొస్తావు. లేదు ఏదైనా రెఫరెన్సెస్ తీసుకొని దాన్ని మోడిఫై చేస్తావు. తీసుకొనొచ్చి ల్యాండింగ్ పేజ్ ప్రాపర్‌గా దాని ప్రోడక్ట్ ఏంటి? దాని గురించి ఏం మాట్లాడాలా? ఏంటి సంగతి? అవన్నీ ఎవ్రీథింగ్ ఆ ప్రోడక్ట్ గురించి వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి? వాటి యొక్క ఫీచర్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక ల్యాండింగ్ పేజ్, ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని దాన్ని ల్యాండింగ్ పేజ్‌గా పెట్టుకొని యాడ్స్ రన్ చేస్తావు. యాడ్స్ రన్ చేసినప్పుడు యూజర్స్ అనేవాళ్ళు లేకపోతే కస్టమర్స్ అనేవాళ్ళు ఈ ల్యాండింగ్ పేజ్‌కొచ్చి ఒకవేళ నువ్వు అప్పటికే బై బటన్ ఇచ్చేస్తే కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బై చేసేస్తారు. బై చేసేస్తే నీ దగ్గర ప్రోడక్ట్ అయితే లేదు ఇంకా. యూ కెన్ టెల్ దెమ్ అగైన్ దట్ ఇదొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. యూ కెన్ టెల్ దెమ్ అగైన్ దట్ బాస్ ఇంకా ప్రోడక్ట్ రెడీ అవ్వలేదు. వీ హ్యావ్ ఆల్రెడీ కెప్ట్ యూ ఇన్ ఏమంటారు క్యూ. యాజ్ సూన్ యాజ్ ద ప్రోడక్ట్ లాంచెస్ ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో ఉంది. లాంచ్ అయిన వెంటనే మీకు మేము డెలివర్ చేస్తాము అని చెప్పి ఆ కాంటాక్ట్ తీసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రీసెర్చ్ కూడా చేయొచ్చు. సో నీ ఐడియా నచ్చింది అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ రీసెర్చ్ యూ కెన్ డూ దిస్. యూ కెన్ డూ దిస్. అట్లీస్ట్ సేల్ క్యాంపెయిన్ రన్ చేయకపోయినా ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ హౌ ద ప్రోడక్ట్ లుక్స్ లైక్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోడక్ట్ కింద బటన్ పెట్టండి. ల్యాండింగ్ పేజ్ అంతా చదివినాక ఇంట్రెస్టెడా కాదా అని చెప్పి వాళ్ళు పెడతారు. సో యూ విల్ కమ్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఐడియా, ఇన్ యువర్ ప్రోడక్ట్ ఐడియా. దాన్ని బట్టి యూ కెన్ లేటర్ ఆన్ డిసైడ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గో ఫర్ దట్ ప్రోడక్ట్. నిజంగానే ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా, నిజంగానే అది లేకపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకొని చేయొచ్చా అని చెప్పి నీకు ఒక ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ ఎ మార్కెట్ రీసెర్చ్. మన యాడ్స్ని ఇలా కూడా వాడి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రోడక్ట్ ఆర్ బిజినెస్ ఈవెన్ బిఫోర్ యాక్చువల్ స్పెండింగ్ చేసేదానికంటే ముందే ఒక రీసెర్చ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు మన యాడ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్. ఇట్లా మార్కెట్ రీసెర్చ్ కోసం కూడా మనం చేయొచ్చు.